2.5 ఏళ్ళు అవుతుంది. ఒక గట్టిగా మేము ఇది చేసాము ప్రొటెస్ట్ కాంగ్రెస్‌కి వ్యతిరేకం అని చెప్పి భారతీయ జనతా పార్టీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాం. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి మన రైతు భరోసా యాత్ర చేశాం. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయలేదు వాళ్ళు. మీరు ఎలిడ్ మహేశ్వరుడు లేకపోతే ఇలా కొంతమంది ఉన్నారు. మీదంతా ఒక వర్గం, మిగిలిన వాళ్ళు ఒక వర్గం. ఏంటి వర్గాలు, ఏంటి గ్రూపులు? చిన్న అభిప్రాయ భేదాలు. బట్ అల్టిమేట్లీ పాత కొత్త అనుకుంటే ఈ పార్టీ మడిగట్టుకుని కూర్చుంటే ఈ పార్టీ ఎప్పటికీ అధికారంలో రాదు. రాజకీయం చేయాలంటే ఫక్తు రాజకీయమే చేయాలి. అంటే వన్స్ ఫ్యామిలీలో అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ అదే ఫీల్డ్లోకి రావాలని ఎవరు అనుకోరు. బట్ వై డిడ్ యూ కమ్? సెప్టెంబర్ 18వ తారీఖు ఆ రోజు నాటుతుపాకులతో తను కాల్చి స్లోప్ ప్రాంతం, పల్లమైన ప్రాంతం ఉంటుంది, అక్కడ వరకు సైకిల్ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. 2018లో 15 ఏళ్ళ 16 ఏళ్ళ తర్వాత నేను పోటీ చేశాను. ఎలక్షన్స్కి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంది. బికాస్ కోట్లు కావాల్సి వస్తున్నాయి. గెలుస్తాము, గెలవకపోతే ఇంకంతే పరిస్థితి. ఎంత పెట్టాల్సి వస్తుంది ఆన్ అండ్ యావరేజ్గా ఒక ఎమ్మెల్యేకి? ఫాదర్ 89లో గెలిచిన నాటికి ఆయన ఖర్చు 1,39,000. ఇదంతా ఖర్చు అంతా 2004 నుంచి మొదలైంది. ఓకే. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అడ్డగోలు ఖర్చు. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెడతావు, ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఓటుకి ఎన్ని ఇవ్వగలుగుతావు అని అడిగి టికెట్ ఇవ్వాల్సిన రోజులు ఇవి. ఇంతవరకు ఎంత సంపాదించారు మీరు? మా ఎన్నికల్లో నేను చేసిన అప్పులు తీర్చడానికి ఇప్పటికీ అపసోపాలు పడుతున్న పరిస్థితి. ఏమంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీతో? కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏదో చెప్పుకుంటారు, ఎవరు కూడా హ్యాపీ లేరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. ఎవ్రీ డే ఒక కొత్త గెస్ట్తో, వాళ్ళల్లో ఉన్న అభిప్రాయాలతో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో చాలా విషయాల మీద వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్ పాడ్కాస్ట్. బట్ టుడే షో ఈజ్ గోనా బీ సంథింగ్ లిటిల్ బిట్ సీరియస్. ఎందుకు అంటే వాట్ హ్యాపెనింగ్ ఏంటి ఈరోజు నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఈ సందర్భంలో ఎవరితో మాట్లాడిస్తే బాగుంటుంది, ఎవరు మాట్లాడితే బాగుంటుంది, అండ్ టు టాక్ ఆన్ దిస్ రిలవెంట్గా ఉండాలి, సమ్ వాట్ అకౌంటబిలిటీ. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆయన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తండ్రి నక్సలైట్ చేతిలో దాడికి బలైనప్పటికీ హీ ఈజ్ స్టిల్ ఇన్ పాలిటిక్స్, హీ ఈజ్ ఎ డాక్టర్ అండ్ ఈజ్ ఎ పొలిటీషియన్ అండ్ హీ ఈజ్ ఏ ఫైటర్. వాట్ ఆయన దగ్గరుండే వాళ్ళు చెప్పేది ఇజ్ ఇట్ సో నిజమా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ మీకు కాస్త పిక్చర్ వచ్చి ఉంటుంది. లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు టు ఆర్టీవీ ఆర్ పాడ్కాస్ట్. హరీష్ బాబు గారు నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగుంటారండి, మీరు బాగుంటారు. బట్ సరదాగా స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు, బికాస్ ఇట్స్ అ పాడ్కాస్ట్, మనం మాట్లాడుకుని కాన్వర్సేషనల్గా ఉండాలని చెప్పి. బట్ టుడే సమ్వాట్ లిటిల్ బిట్ ఎమోషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఏం సార్, స్టూడెంట్స్ అంటే భారతీయ జనతా పార్టీకి ఎంత అలసైపోయారా? స్టూడెంట్స్ అంటే అలసేం కాదండి. ఇప్పుడు ఇది ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఎమర్జ్ అయింది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాల్సిందే. ప్రతి సిచ్యువేషన్ ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్. పాలిటిక్స్లో అయినా, మన ప్రొఫెషనల్ లైఫ్లో అయినా, మీ యూజువల్ డైలీ చోర్స్లోనైనా దర్ ఇస్ ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్. ఇది కొత్త ఛాలెంజ్. మీరందరూ అంగీకరించాల్సిన అవసరం ఉంది. దట్ లాంగ్ టర్మ్ ఇండియాలో పేపర్ లీకేజెస్ చాలా సంవత్సరాలుగా అవుతున్నాయి. ఈ నీట్ను సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్ సిస్టమ్గా మార్చింది కూడా ఈ నరేంద్ర మోడీ గవర్నమెంటే. అంతకన్నా ముందు మేము ఎంబీబీఎస్ చేసే నాటికి లేట్ 90sలో ఎట్లా ఉండేది, జిప్మర్కి ఒక సపరేట్ ఎగ్జామ్, ఎయిమ్స్కి సపరేట్ ఎగ్జామ్, ఎంసెట్ అని ఉండేది మనకు స్టేట్కి సపరేట్ ఎగ్జామ్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఒక సపరేట్ ఎగ్జామ్ ఉండేది. మేము 30 పరీక్షలు రాసేవాళ్ళం. ఈ 30 పరీక్షలు రాసి వాటిలో అడ్మిషన్స్ సంపాదించి ఇదంతా చాలా డిఫికల్ట్ ప్రాసెస్. మాకు ఒకటి ఇక్కడ వార్దా దగ్గర ఒకటి గాంధీ అండ్ ఫిలాసఫీ అని ఒకటి కస్తూర్బా గాంధీ హాస్పిటల్ అని ఉంటుంది, మెడికల్ కాలేజ్. అక్కడ దానికోసం సపరేట్గా దానికి ఒక గాంధీ అండ్ ఫిలాసఫీ అని సబ్జెక్ట్ చదవాలి. సో అపార్ట్ ఫ్రమ్ రీడింగ్ ద మెడికల్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్, మనకు ఇంటర్మీడియట్లో ఉండే సబ్జెక్ట్స్తో పాటు ఈ గాంధీ అండ్ ఫిలాసఫీ కూడా చదవాలి. అంటే ఇంత కాంప్లికేటెడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని సింప్లిఫై చేద్దాము, సెంట్రలైజ్ చేద్దామనే ఆలోచనతోటి వాళ్ళ నీట్ పరీక్ష పెట్టడం జరిగింది. సరే, మొన్న కొన్ని ఇబ్బందులు ఏమైందనంటే, ఈ నీట్ ఎగ్జామ్ అనేది మీరు చూడండి, చాలా వరకు ఇది ఒక ఆర్థిక పరమైన
అంశాలతో ముడిపడి ఉన్నది. ఓకే. ఆ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, కోటా రాజస్థాన్ కానివ్వండి, మన విజయవాడ కానివ్వండి, ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, ఎంత కాంపిటీషన్ ఉంది మీరు చూడండి. True. ఆ కాంపిటీషన్లో ఆ ఫ్యాకల్టీ కొంతమంది ఏదైతే చదువు చెప్పే వాళ్ళే, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న వాళ్ళే ఇందులో ప్రధాన సూత్రధారులుగా కొంతమందికి, ఇది మ్యాసివ్ పేపర్ లీక్ కాలేదు, కొంతమందికి పేపర్ లీక్ చేసి వాళ్ళకు అప్పనంగా వరకు అడ్వాంటేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఆ 13 మంది మీద ఇవాళ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వాళ్ళందరూ ఇవాళ జైల్లో ఉన్నారు. మీరు నిన్న రాత్రి కూడా చూసారు, ఎన్టీఏలో ఉన్న 47 మంది అధికారుల్ని పూర్తిగా మొత్తం ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం. సో ఇవన్నీ స్టూడెంట్స్ అంశం, ఎమోషనల్ అంశం. ఆ ఎమోషనల్ ఇష్యూని కొంతమంది తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని, లేకపోతే దేశంలో కొంత అశాంతిని రగల్చాలని. మీరు అన్నట్టుగా రాజకీయ లబ్ధి మేము ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇందాక అన్నారు ఎమోషనల్ అంశం అని చెప్పి, ఇది కూడా వచ్చింది ఒక వ్యక్తి ఒక అంశాన్ని తీసుకున్న తర్వాత, దాన్ని ఎత్తుకున్న తర్వాత స్టూడెంట్స్ అందరూ యాడ్ ఆన్ అయ్యారు. టు బి హానెస్ట్ టు సే, మీకు కూడా తెలుసు, బికాస్ మీరు కూడా భారతీయ జనతా పార్టీ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మాట్లాడలేకపోయింది, బికాస్ స్టూడెంట్స్ మాత్రం ఉన్నారు. వెన్ పొలిటిసైజ్డ్, మీరు పొలిటిసైజ్ అయ్యారు. దట్ వాస్ అన్డిస్ప్యూటెడ్ మాత్రం. బట్ స్టూడెంట్స్ వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నినాదం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోతూ ఉందా అనే ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉందా? నేను ఒకటి చెప్తాను, ప్లీజ్. నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా 17, 18, మ్యాక్సిమం 19 సంవత్సరాలకు వయసున్న వాళ్ళు. మీరు అక్కడ చూడండి, ప్రొటెస్ట్లో చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఆ ఏజ్ గ్రూప్లో లేరు. నీట్ ఎగ్జామ్ కంప్లీట్లీ అంటే కాదు, కొంతమంది, ఓన్లీ ఎ వెరీ స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ అపియర్డ్ నీట్. మీరు అందులో చూడండి, ఇప్పుడు సీజేపీని లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా అందరూ కూడా లేట్ 20s, ఎర్లీ 30s ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈవెన్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఏజ్ కూడా మనం చూస్తే. సో నేనేమంటానంటే, వాళ్ళు కేవలం ఈ నీట్ అని కాదు, ఎగ్జామినేషన్ సిస్టంలో రిఫార్మ్స్ రావాలని కోరుతున్నారు. దాంట్లో ప్రజా సంఘాల వాళ్ళు, లేకపోతే మిగతా విద్యార్థి సంఘాలు, తర్వాత ఇంతకుముందున్న సిఏకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేశారో, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అందరూ కూడా దాంట్లో కలిశారు. మీరు అర్థం చేసుకోండి, ఇంతకుముందు ఫార్మర్స్ యాజిటేషన్లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి ఈ రిసోర్సెస్ కూడా చాలామందికి భోజనాలన్నీ ఫ్రీ భోజనాలు అక్కడ పెట్టిస్తున్నది కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళకు పేమెంట్స్ జరుగుతున్నాయి అనేది నిన్న మనకు ఢిల్లీ పోలీస్ చెప్పిన విషయం. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇది మొత్తంగా ఏంటంటే ఒక దేశంలో ఒక అస్థిర వాతావరణం తయారు చేయాలని కొన్ని శక్తులు ఏవైతే ఇండియన్స్ను ఉపయోగించుకుంటున్నారో, ఆపరేటింగ్ అంతా కూడా డీప్ స్టేట్ ఆపరేషన్సే నడుస్తున్నాయి. భారతదేశంలో డైరెక్ట్గా ఈ 12 సంవత్సరాలుగా మోదీజీ ప్రభుత్వాన్ని ఇవాళ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీగా, లార్జెస్ట్ ఎకానమీగా మనం ముందుకు పోతున్న తరుణంలో, 4th, 5th ప్లేస్లో మనం ఇవాళ ఉన్న తరుణంలో భారతదేశాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పుడు పక్కనున్న చైనాకి ఎప్పటికీ ఇబ్బందే, ఇటు పాకిస్తాన్, అటు మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి మనకు వ్యతిరేకంగా పనిచేసేవి. అట్లా కొన్ని డీప్ స్టేట్ ఆపరేటర్స్ ఉన్నారు, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు. వీళ్ళందరికీ ఏంటి అంటే, ఇండియాని దెబ్బగొట్టాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దెబ్బగొట్టాలి. వీళ్ళు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేది ఒక్కటే మాకు బాధ. నిజంగా విద్యార్థులదే సమస్య, లేకపోతే వాళ్ళు విద్యార్థుల సమస్య మాత్రమే పరిష్కారం, లేకపోతే ఎగ్జామినేషన్ రిఫార్మ్సే వాళ్ళ కోసమే మీరు కొట్లాడుతున్నట్టు అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ చూడండి, ఫస్ట్ వాళ్ళు మీరు రాహుల్ గాంధీ గారు మొన్న ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేశారు, హై సెక్యూరిటీ జోన్లో. ఫస్ట్ ఏం అడిగారు, మీరు పార్లమెంట్లో మాకు చర్చ కావాలి. పార్లమెంట్ నడుస్తోంది, పార్లమెంట్ సెషన్లో ఉన్న, పార్లమెంట్ లేనప్పుడు అంటే మనకు చర్చకు అవకాశం లేదు కాబట్టి మేము వీధి పోరాటాలు దిగామని చెప్పచ్చు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం చెప్పాలి, చర్చ నాకు కావాలి, చర్చ ద్వారా పరిష్కారం. డెమోక్రసీలో ఏంటి, చర్చకు మించిన ఆయుధం ఏముందండి? ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతే ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు దొంగ తిరుగుడు సమాధానం చెప్తా ఉంటే ప్రజలు అర్థం చేసుకోలేని క్వశ్చన్ రాహుల్ గాంధీ అడుగుతుండే 3 ఉన్నాయి కదా. ఒకటి, వెరీ ఫస్ట్ క్వశ్చన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అకౌంటబిలిటీ అన్నారు ఇందాక, 47 మెంబర్స్ని మీరు సాక్ చేసినప్పుడు, why don't ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అండ్ షుడ్ రిజైన్? నేను ఒక్కటే రాహుల్ గాంధీ గారిని, లీడర్ ఆఫ్ అపోజిషన్ కోరుతున్నా, ఇదే సేమ్ డిమాండ్ మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చేయండి.
మీకు చర్చకు అవకాశం ఇచ్చి 1, 2, 3, 4, 5 ఇవన్నీ ల్యాప్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ద మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ మిస్డీడ్స్. లేకపోతే ఆఫీసర్లు ఇంత లాలూచి పడ్డారు, లేకపోతే ఇక్కడ కరప్షన్ జరిగింది, ఇక్కడ ఈ గ్లోబరీనా సంస్థ ఇన్వాల్వ్ అయి ఉంది, లేకపోతే ఇక్కడ ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చర్చించి, అప్పుడు మీరు అడుగుతున్నారు కదా రాజీనామా డిమాండ్ ఏదైతే ఉందో అది ఫ్లోర్ హౌస్లో అడిగితే దానికి అర్థం ఉంది కదా. ఒకవేళ ప్రభుత్వం దానికి ఒప్పుకోకపోతే దానికి సమాధానం చెప్పడంలో వారు ఏమైనా చతికిలబడ్డా, ఇబ్బంది పడ్డా ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి కదా. మీరు చర్చకే అవకాశం ఇవ్వకుండా కేవలం వీధి పోరాటాల ద్వారా ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తా అంటే సాధ్యమవుతుందా? ఇవాళ ఉన్నది కాదు. మీరు రాజస్థాన్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ పేపర్ లీక్స్ జరిగినాయి. ఆ రోజు కూడా మీ ప్రియాంక గాంధీ గారు అక్కడ పోయి అక్కడ గవర్నమెంట్ను ఒక వత్తాసు పలకాల్సిన పరిస్థితి. పేపర్ లీక్స్ చాలా అవుతున్నాయి, ఇది ఇవాళ వచ్చింది కాదు, సిస్టమిక్ ఫెయిల్యూర్స్లో భాగం, దీన్ని రిఫార్మ్ చేయాలని ఆ రోజు మాట్లాడారు అశోక్ గెహ్లోట్. ఆ రోజు అక్కడ చీఫ్ మినిస్టర్. కోటా అనే ప్లేస్ రాజస్థాన్లో ఉంది. చాలామంది ఈ నీట్ ఆస్పిరెంట్స్ అందరూ కోటాకి వెళ్ళి అక్కడ మల్టిపుల్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకున్న తర్వాత రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటారు. సో వీళ్ళందరూ అక్కడ కోటా రాజస్థాన్ ఇస్ అన్ ఎపి సెంటర్ ఆఫ్ ఆల్ కోచింగ్ సెంటర్స్. సో అక్కడ లాస్ట్ టైం ప్రాబ్లం అయ్యింది. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఆ రకంగా ఉండేది. ఇవాళ ఏమైంది, పూర్తిగా దాన్ని బట్టగాల్చి మూతి మీద వేయాలి, మీరే రెస్పాన్సిబుల్. మేము రెస్పాన్సిబుల్ అయితే దానికి పరిష్కారం కూడా సూచించండి. మీ ప్రతిపక్షంగా కేవలం మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఒకటే మీ బాధ్యత కాదు, దాని పరిష్కారం సూచించాల్సిన గురుతర బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది. దాని నుంచి మీరు తప్పించుకోగలరు. తప్పకుండా మీరు మంత్రి గారి రెసిగ్నేషన్ అడిగితే అది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అడిగితే అది దానికి ఒక ఇది ఉంటుంది, దానికి ఒక బేస్ ఉంటుంది. బట్ మీరు అడ్డగోలుగా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసి వీళ్ళని నాకు ఒక్కటే రాహుల్ గాంధీ గారి బాధ ఒక్కటే నాకు అర్థమయ్యేది ఏంటంటే, వారి మనసులో ఉన్నది ఏంటంటే, ఆ రోజు అన్నా హజారే మూవ్మెంటు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ఢిల్లీలో మరియు పంజాబ్లో కాంగ్రెస్కు అవకాశం లేకుండా చేసింది. సేమ్ మళ్ళీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వలన రాహుల్ గాంధీ గారికి మళ్ళొక పార్టీ పుట్టి నాకు ఇంకా అవకాశాలు లేకుండా చేస్తుందనే తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, సో నీటి గురించి మాట్లాడుకున్నా, బట్ ఇదే వాయిస్ తెలంగాణలో కూడా అలాగే ఆ స్థాయిలోనే ఉంది. రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీక్షకు దిగిన సందర్భం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ మీరు చూశారు. ఏంటి భారతీయ జనతా పార్టీ ఏమైనా మాట్లాడుతున్న తెలంగాణ నుంచి, ఇఫ్ భారతీయ జనతా పార్టీ వాంట్స్ టు అటాక్, బీజేపీ అటాక్స్ మోస్ట్లీ ఆన్ బీఆర్ఎస్, నాట్ కాంగ్రెస్. ఇజ్ ఇట్ సో? అవునా? మీరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అటాక్ చేయరు, బీఆర్ఎస్ని అటాక్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటిని అటాక్ చేస్తున్నాం. మేమేమంటారు, పర్సంటేజ్ వైజ్ ఆఫ్ కోర్స్ మీరు చేయొచ్చు కాక, బట్ పర్సంటేజ్ వైజ్లో అరౌండ్ 70-60% పైన మీరు అటాక్ చేస్తుంది బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని కాదు. ఇజ్ ఇట్ సో? కొంత కాంగ్రెస్ వీకెన్ అయిందనేది పబ్లిక్లో ఉన్న వాతావరణం కాబట్టి కాంగ్రెస్కి పెద్దగా అవకాశం లేదు కాబట్టి మాకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ లాగా తోస్తే మేము అట్లా బిహేవ్ చేయించండు. అంటే అది ఆర్గనైజ్ యూజువల్లీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పర్సెప్షన్. పాలిటిక్స్ ఇస్ ఆల్ పర్సెప్షన్. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. మీరు గత ఎన్నికలప్పుడే చూసుకోండి, మేము బీజేపీ ఒక ఫామ్లో ఉండింది 3 months బిఫోర్ ఎలక్షన్. తర్వాత కాంగ్రెస్ లైమ్లైట్లోకి వచ్చి 3 నెలల్లో కొట్టేసింది. సో పరిస్థితి రాజకీయంగా ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు, రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉండదు. ఇవాళ మాకేమనిపిస్తుంది అంటే, ఈ బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళ 10 సంవత్సరాల్లో Group 1 పేపర్ కూడా లీక్ అయిందండి. Group 1 25 మా ఫ్రెండే ఒక ఆయన Group 2 ఆఫీసర్, ఇప్పుడు ఆయన Group 1 ఎగ్జామ్ రాశాడు. ఆయనకు బేరం కుదిరింది, 25 లక్షలు ఇస్తే మీకు డిఎస్పీ పోస్ట్ అని. అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. అట్లా చాలామందికి బేరాలు కుదుర్చుకున్నారు. చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇక వీళ్ళు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. మేము చెప్పేది అది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఏం చేశారండి? విద్యార్థులకు ఒక ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? హైకోర్టు ఇవాళ మళ్ళీ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. గత 4-5 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ వాజ్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. మీ ప్రభుత్వం, మీ గత రాజశేఖర రెడ్డిని అయితే మీరందరూ ఆయన పాలనను కొనియాడతారు కదా, మరి ఆయన మొదలుపెట్టిన స్కీమ్ని మీరెందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు ఒకసారి చెప్పండి. సో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు,
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు. ఎక్కడ వీళ్ళు ఎవరికి నిరుద్యోగ భృతి ఇస్తాం, ఎవరికైతే మేము గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకు మేము ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి వాళ్ళకి నెల నెల నిరుద్యోగ భృతి ఇస్తాము. మహిళా విద్యార్థులకు అంటే ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళకు స్కూటీలు ఇస్తాము. ఎన్ని చెప్పారండి, ప్రియాంక గాంధీ చెప్పింది ఇవన్నీ. ప్రియాంక గాంధీతో అబద్ధాలు చెప్పించారు. ఇవాళ ఒక్కటన్నా మీరు దాన్ని నిలబెట్టుకున్నారా? బట్ ఇదే వస్తుంది ఇక్కడ. అంటే ఎంత క్వశ్చన్ చేస్తున్నా బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేయలేకపోతుంది? ఎందుకు కాంగ్రెస్ని అటాక్ చేసే విషయంలో బహుశా రేవంత్ రెడ్డితో కాస్త బీజేపీకో లేకపోతే రేవంత్ రెడ్డికి మీకు మధ్య ఉన్న ఆ ర్యాపోను అంటున్నారు. ఇస్ ఇట్ సో మీకు రేవంత్ రెడ్డికి అంత ర్యాపో ఉందా? ఓకే, ఈ కాస్త పాలిటిక్స్ పక్కన పెడదాం, బికాస్ యూఆర్ ఇంటూ కాంగ్రెస్కి అటాక్నే స్టార్ట్ చేస్తాను. హౌ ఇస్ యువర్ అసోసియేషన్ విత్ కాంగ్రెస్? కాస్త సీరియస్ పాలిటిక్స్ నుంచి కాస్త ఇటు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. హౌ ఇస్ యువర్ అసోసియేషన్ విత్ కాంగ్రెస్? కాంగ్రెస్ మీకు 2-3 అంశాలు. నేను గతం 2018లో కాంగ్రెస్ కంటెస్టెంట్ని, తర్వాత బీజేపీలోకి వచ్చాను, బీజేపీ నుంచి గెలిచాను. నాకు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నాకు బీఆర్ఎస్ఏ ఉండింది, కాంగ్రెస్ 4th ప్లేస్లో ఉండింది. కాబట్టి నేనేం చెప్తా, సరే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు నాకు అందరు పరిచయం అయి ఉండవచ్చు కాక, కానీ ప్రతిపక్షంగా నేను చెప్పేది ఒకటి, కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ మీద అభిప్రాయం కన్నా ఫస్ట్ మీరు కాంగ్రెస్తో అసోసియేషన్ గురించి అడుగుతున్నారు. మై అసోసియేషన్ విత్ కాంగ్రెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మై టుడేస్ పాలిటిక్స్. సరే వాళ్ళ అంటే అసెంబ్లీలో పోరాటం చేస్తాం, వీధి పోరాటాలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. మనుషులుగా పబ్లిక్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ అందరితో మెయింటైన్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు మా 2 నెలల క్రితం మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నమస్తే అంటాము. మేము స్థానిక శాసనసభ్యునిగా నేను లేవనెత్తాల్సిన సమస్యల గురించి మాకు ఆఫ్కోర్స్ మాకు అవకాశం ఇవ్వలేదు ఆ రోజు, ఆయన ఇవ్వలేదు కాబట్టి నేను లెటర్ హెడ్ మీద అన్ని రాసి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఒక ప్రతిపక్ష సభ్యుడికి ప్రభుత్వానికి ఉండాల్సిన ఏవైతే రిలేషన్స్ ఉంటాయో అవి మెయింటైన్ చేస్తూనే ఉంటాం. అంత మాత్రాన మాకు వాళ్ళతో గతంలో సంబంధాలు ఉండే కాబట్టి ఇవాళ సాఫ్ట్ కార్నర్ ఉందనేది మీకు చెప్పడానికి అవకాశమే లేదు. అంటే పాలిటిక్స్లో ఒక మాట అంటారు, సారీ ఫర్ ఇంటరప్షన్, అభిప్రాయ భేదాలు ఉంటాయి తప్ప మనుషుల మధ్య విద్వేషాలు ఉండవని చెప్పి ఈయన సీరియస్ పాలిటీషియన్ మాట్లాడుకున్నప్పుడు. సో మీకు రేవంత్ రెడ్డికి మధ్య బహుశా పార్టీ వైజ్ సిద్ధాంతాల పరంగా డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక పర్సనల్గా అయితే మాత్రం యూఆర్ హ్యావింగ్ పాజిటివ్ ర్యాప్, రైట్? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఓకే. ప్రతిపక్ష సభ్యులకు కూడా ఆయన ముఖ్యమంత్రి. ఓకే. మాకు కూడా ఆయన ముఖ్యమంత్రి, మాకు సపరేట్ ఇంకా ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రి గారితో పనిపడ్డా, హోమ్ మినిస్టర్తో పనిపడ్డా, హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గరే ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తోటి పనిపడ్డా, ఏది పడ్డా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 2 కొత్త మండలాలు అయినాయి, 2 కొత్త జూనియర్ కాలేజీలు కావాలి. ఎవరిని అడగాలి? నేను ముఖ్యమంత్రి గారిని అడగాలి. సో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. మీరు అన్నట్టు అభిప్రాయ భేదాలే ఉంటాయి తప్పించి మనుషుల మధ్యలో చూసుకోలేనంత, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోలేనంత విచిత్రం. ఇప్పుడు నాకు ప్రత్యర్థి అక్కడ కోనేరు కోనప్ప గారు గత ఎన్నికల్లో. మాకు ఏముంది అభిప్రాయ భేదాలు తప్పించి వ్యక్తిగత వైరం ఏముంది? ఓకే. ఆయన సీట్ నేను లాక్కున్నందుకు ఆయన కొంత బాధ ఉండవచ్చు, ఆ ఎమ్మెల్యే పదవి నాకు కావాలి కాబట్టి నేను పోరాటం చేసి ఉండవచ్చు, అంతే తప్పించి పర్సనల్గా రేవంత్ రెడ్డికి నాకు ఉండదు. అక్కడ మాకున్న ప్రత్యర్థికి నాకు పర్సనల్ రైవలరీ ఏముండదు. ఇక్కడ పాలిటిక్స్లో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ నేను ఒక పార్టీలో, నేను ఒక పార్టీ ప్రతినిధి, నేను ప్రజాప్రతినిధి కూడా, నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రభుత్వం ఏదైతే ఏవైనా ఫెయిల్యూర్స్ ఉంటే వాటిని ఎత్తి చూపడానికి అసెంబ్లీలో లేకపోతే బయట వేదికలను ఏర్పాటు చేసుకుంటాం. ఓకే. అసెంబ్లీలో చూస్తూ ఉంటాం, వాడివేడిగా మాట్లాడుకుంటారు, చర్చలు చాలా హాట్గా జరుగుతుంటాయి. బట్ ఆఫ్ ద ఫ్రేమ్లో హరీష్ రావు వెళ్ళి బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్తో కూర్చుంటుంది, లేకపోతే కాంగ్రెస్ వెళ్ళి బీజేపీతో కూర్చుంటుంది. ఆ ఫ్రేమ్స్ చూసినప్పుడు యాజ్ అన్ హ్యూమన్గా, లైక్ యాజ్ అన్ సిటిజన్ ఆఫ్ ఇండియా చాలా హెల్దీగా అనిపిస్తుంది. ఓకే, సమ్ వాట్ హెల్దీ పాలిటిక్స్ జరిగే అవకాశం ఉందని చెప్పి. సో కుడ్ యూ ప్లీజ్ షేర్ వన్ ఎక్స్పీరియన్స్, బికాస్ పార్టీలు డిఫరెంట్ అవ్వచ్చు, మీకు రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్, ఫన్నీ కాన్వర్సేషన్, ఒక సీరియస్ కాన్వర్సేషన్, 2 చెప్పగలుగుతారు ఏమైనా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాళేశ్వరం మీద సీరియస్ డిబేట్ జరుగుతుంది ఒకరోజు. సీరియస్ డిబేట్ జరుగుతూ ఉంటే హరీష్ రావు గారు ఒకరోజు చెప్పడం తను ఏం చెప్పారంటే, కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో అక్కడ మాత్రమే నీళ్ళు ఉంటాయి, ప్రాణహితలో నీళ్ళు ఉండవు. మేము ఎక్కడైతే తుమ్మిడిహేటి దగ్గర ఒరిజినల్ ప్రాజెక్ట్ కడదామని, ప్రాణహిత ప్రాజెక్ట్ కడదామని అక్కడ నీళ్ళు ఉండవు, ఇక్కడ మాత్రం నీళ్ళు ఉంటాయని చెప్పడం జరిగింది.
ఆయన కొన్ని గణాంకాల స్టాటిస్టిక్స్ అని చెప్పారు. అసలు యాక్చువల్గా ఇవాళ మీరు ఎల్నినో ప్రభావంలో మీరు చూడండి, ఒక సైడ్ కూడా విజిట్ చేద్దాం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నదిలో నీళ్ళు ఉన్నాయి అని అంటే కేవలం ప్రాణహితలో మాత్రం నీళ్ళు ఉన్నాయి. ఆ ప్రాణహితలో కూడా ఎందుకు నీళ్ళు ఉన్నాయంటే ప్రాణహిత 2 నదుల సంగమం. ఒకటేమో వార్ధా నది, వార్ధా నది ఏమో అటువైపు నుంచి చంద్రపూర్ జిల్లా నుంచి వస్తుంది. ఇది ఏదైతే మన వైన్గంగానేమో మనకు గడ్చిరోలి మరియు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. వాళ్ళు మధ్యలో బ్యారేజీలు కట్టలేదు, ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి మనకు నీళ్ళు వస్తున్నాయి. కృష్ణాలో కానీ గోదావరిలో కానీ ఎక్కడ నీళ్ళే లేవు, అవకాశమే లేదు. ఆల్మట్టి గేట్లు ఇవాళ మొత్తం మీరు ఇవాళ పేపర్లో చూసుంటారు, ఆల్మట్టి నిండి గేట్లు వదిలితే కానీ నారాయణపూర్ నుంచి కిందికి శ్రీశైలం నుంచి నాగార్జున ఒక్కొక్కటి నిండుకుంటూ రావాలి. మొన్నటి వరకు నిండుతూనే ఉంది ఆల్మట్టి ఇవాళ నిండి వాళ్ళ గేట్లు ఓపెన్ చేస్తారని చదివాను. అది వర్షం కంటిన్యూ అయితే శ్రీశైలానికి కొన్ని నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే కేవలం ప్రాణహితలో మాత్రమే నీళ్ళున్నాయి. ఇవి ఇప్పుడు మనం చెప్పింది కాదు. బ్రిటిష్ కాలంలో కానివ్వండి, నిజాం కాలంలో కానివ్వండి, ప్రాణహితలో పుష్కలంగా నీళ్లున్నాయని అందరికీ తెలుసు. అయితే ప్రాణహితలో నీళ్లు లేకుండా గోదావరి ఇంకా మరియు ప్రాణహిత సంగమించే ఏదైతే కాళేశ్వరం ఉందో అక్కడ నీళ్ళు ఉన్నాయని ఒకరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే కౌంటర్డ్ ఇట్. నేను మొత్తం సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం అసలు ఎన్ని ప్రాణహితలో నీళ్ళు ఉన్నాయి, అసలు మనం మొత్తం ప్రాజెక్ట్ కట్టిందే ప్రాణహిత నీటిని బేస్ చేసుకుని ఆధారంగా చేసుకుని. అట్లాంటి టైంలో మీరు కింద కట్టడంతో లూజ్ సాయిల్లో కట్టడంతో ఇక్కడేమో తుమ్మిడిహేటి దగ్గర కడితేనేమో మాకు తుమ్మిడిహేటి మా కాన్స్టిట్యున్సీలో వస్తుంది, మహారాష్ట్రకు బార్డర్. తుమ్మిడిహేటి దగ్గర సంగమ క్షేత్రం అది, అటు వార్ధా నది ఇటు వైన్గంగా నది, ఆ కాన్ఫ్లుయెన్స్లో కట్టాలనేది ఒరిజినల్ ప్రతిపాదన. అది కింద రాక్ ఫౌండేషన్ ఉంది, మంచిగా కడితే బాగా బ్రహ్మాండంగా అది నిల్చుంటుందని అప్పటి రిపోర్ట్. వీళ్ళు ఏం చేశారు, కిందికి 110 కిలోమీటర్ల కిందికి తీసుకెళ్ళి వాళ్ళ మేడిగడ్డలో లూజ్ సాయిల్ అని పదే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇక్కడ కడితే బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ డ్యామ్ కానీ ఆగదు అని క్లియర్ కట్గా చెప్తే ఆ రోజు వినిపించుకొని కట్టారు. కట్టిన 2-3 ఏళ్ళకే అది కూలిపోయింది. వాళ్ళు నీళ్ళు ఆపే పరిస్థితి లేదు. నేను ఒకటి చెప్తాను. సో ఆ టైంలో నేను హరీష్ రావు గారికి, మాజీ మంత్రి గారికి కౌంటర్ ఇస్తే మీకు అందరికి ఏమనిపిస్తుంది, ఐఎమ్ సపోర్టింగ్ కాంగ్రెస్ అనిపిస్తుంది. దట్స్ న్యాచురల్ మెకానిజం. తర్వాత ఘోష్ కమిషన్, నెక్స్ట్ డే ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను ఐ వాజ్ పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తూ నేను చెప్పాను, వీళ్ళు తప్పు చేశారని మీరు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మరి మీరు 2 సంవత్సరాలు దాటిపోయింది, అప్పటికి 2 సంవత్సరాలు, ఇప్పుడు 2.5-6 నెలల క్రితం వచ్చాయి. సో నేనేమన్నానంటే మరి మీరు సరి చేస్తామని చెప్పారు, వాళ్ళు చేసిన తప్పుల్ని రివర్స్ చేస్తామని చెప్పారు, మరి దానికి పరిష్కారం ఏంది? ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయింది, ఇప్పుడు నీళ్ళు కావాలి, నీళ్ళు ఎక్కడున్నాయి? ప్రాణహితలో మాత్రమే ఉన్నాయి. ప్రాణహిత వాటర్ని ట్యాప్ చేయాలి అని అంటే మా దగ్గర ప్రాజెక్ట్ కట్టే ప్రతిపాదన డిపిఆర్ఏ మీరు చేయలేదు 2.5 సంవత్సరాలుగా. మీరు తప్పకుండా డిపిఆర్ ప్రిపేర్ చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ సబ్మిట్ చేయండి, సెంటర్కి సబ్మిట్ చేయండి. కొంత సెంటర్ నుంచి కూడా కొన్ని నిధులు అడుగుదాము. మనకు ఆల్రెడీ కాలువలు అయిపోయినాయి ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుంచి వాటర్ డ్రా చేసుకుంటే మన హైదరాబాద్ వరకు, ఇంకా కావాలంటే మీకు మా చేవెళ్ళ మహబూబ్నగర్ వరకు నీళ్ళు తీసుకోవచ్చు అని నేను చెప్పాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మేము సలహా ఇస్తూ ఉంటే వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి సంతోషం. ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ వీఆర్ సపోర్టింగ్ బీఆర్ఎస్. మాది ఒక స్ట్రేంజ్ పొజిషన్ ఉంటుంది. మేము ఇటు మాట్లాడితే అటు వాళ్ళకు కోపం, అటు మాట్లాడితే ఇటు కోపం. కానీ అల్టిమేట్లీ మేమేం చెప్తున్నాం అంటే ప్రజలకు న్యాయం జరగాలి. సరే వాళ్ళు తప్పు చేశారు, దాన్ని సరి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా, మరి మీరు ఎందుకు సరి చేయట్లేదని వీళ్ళని అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు ప్లే యాజ్ ఎ రోల్ యాజ్ ఎ రెఫరీ. రెఫరీ రోల్ ప్లే చేసినా ఇబ్బంది, ప్రతిపక్షం రోల్ ప్లే చేసినా ఇబ్బంది, సలహా ఇచ్చినా ఇబ్బంది. రకరకాల ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మనం అట్లని చెప్పి గమ్మున కూర్చోలేము. మనకు ప్రజలు ఒక బాధ్యతను అప్పగించారు కాబట్టి దాన్ని అసెంబ్లీలో కానీ బయట కానీ ఉపయోగించుకోవాలి అని చెప్పి మనం ప్రతి అవకాశాన్ని నేను అందుకే అసెంబ్లీలో చాలా జాగ్రత్త. నేను అసలు మధ్యలో టాయిలెట్ కూడా వెళ్ళాను అసెంబ్లీలో, ఎప్పుడైనా వచ్చినా ఏదైనా మిస్ అయిపోతామేమని చెప్పి. మా పార్టీకి భారతీయ జనతా పార్టీ ఒక లెజిస్లేచర్ వింగ్కి నేను చీఫ్ విప్ను కూడా. ఆల్ పేపర్ వర్క్ యూజువల్గా నేను చేస్తాను, అడ్జర్న్మెంట్ మోషన్స్ కానివ్వండి, తర్వాత మిగతా అమెండ్మెంట్స్ టు యాక్ట్ బిల్లులు పెడతారు, దానికి అమెండ్మెంట్స్ చర్చ, తర్వాత మిగతా ఏ పేపర్ వర్క్ ఉన్నా కూడా యూజువల్గా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మళ్ళీ నేను ఏదైనా ఏదో ఒకటి మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి అటెంటివ్గా ఉంటాం ఫుల్. మనకు అసలు ఉమ్మడి రాష్ట్రంలో మా ఫాదర్ మదర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చూశాను,
దాదాపు 94, 95, 96, 100 రోజులు అసెంబ్లీ నడిచిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఇచ్చాపురం నుంచి ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చేవారు. పండగ ఇటు వాతావరణం ఆ, అసెంబ్లీ సెషన్స్ అది బ్రహ్మాండమైన చర్చ, అర్థవంతమైన చర్చ జరిగేది. ఇవాళ పోయిన సంవత్సరం 24 రోజులు నడిపారు సంవత్సరానికి. ఓకే. యాక్చువల్లీ చిన్న రాష్ట్రాల్లో 50 నుంచి 60 రోజులు నడపాలనేది ఇదివరకు ఉన్న పార్లమెంటరీ కమిటీస్ యొక్క సూచన. దాన్ని కూడా పాటించట్లేదు ప్రభుత్వం. ఎక్కడ స్టార్ట్ అయ్యాం ఎక్కడికి వచ్చాక నేను అడిగింది మీకు ముఖ్యమంత్రికి ఉన్న ఒక నేను అందుకే చెప్పాను. అక్కడి నుంచి ఎక్కడి వరకు సో వచ్చేసాం? ముఖ్యమంత్రి గారికి నాకు రిలేషన్ ఏ రకంగా ఉంటుందో, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఓకే. ఇప్పుడు మల్టిపుల్ రోల్స్. నా స్థానిక సమస్య వచ్చే వరకు ఒక్కోసారి ముఖ్యమంత్రి గారిని అన్నయిస్తూ మాట్లాడాల్సిన పరిస్థితి. ఊరికి అందరితో గొడవ పడలేం కదా, పనులు కూడా కావాలి కదా, దాని అర్థం కూడా కావాలి కదా. ఇప్పుడు మా దగ్గర ప్రాజెక్ట్ కావాలి, ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన పెట్టాల్సిందే. సో ఆ విషయంలో ముఖ్యమంత్రి గారికి సలహా సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఓకే. రేపు అది ఆ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు వెనుకడిగేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా నాదే ఉంది. నేను ప్రశ్నించినప్పుడేమో మీకు ప్రతిపక్ష నాయకుడిగా కనిపిస్తా, సలహా ఇచ్చినప్పుడు మీరు ఇటువైపు అటువైపు అనేది సంశయం మీకు కలగవచ్చు. కానీ మల్టిపుల్ రోల్స్ ఉంటాయి ఒక ప్రజాప్రతినిధికి. దాన్ని నిర్వర్తించే బాధ్యత మాకు ఇచ్చారు ప్రజలు. దాన్ని ఏ రకంగా పూర్తిగా సంపూర్ణంగా న్యాయం చేయాలనేది ఆలోచన. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్స్కి మీ కాంపిటీటర్ కోనేరు కోనప్పన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రాబబ్లీ మా దగ్గర పోటీ చేయకపోవచ్చు. ఎందుకంటే తను అంతకుముందు బీఎస్పీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కోనేరు కోనప్ప గారు నా బీఆర్ఎస్ తరఫున నా మీద ఓడిపోయి మళ్ళీ కొన్ని రోజులు కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు. సో ఇంకొక ఎమ్మెల్సీ గారు ఉన్నారు అక్కడ, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన దండే విఠల్ గారు. సో ఎంతమంది ప్రత్యర్థులు అనేది అప్పటికి కానీ తెలియదు, ఎవరెవరు ఉంటారు బరిలో. ఎట్లున్నా మేమైతే ఒకటే చెప్తున్నాము, పబ్లిక్కి ఇవాళ ప్రజలకి కావాల్సిన సమస్యల మీద ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ అధికారం పార్టీ కూడా మా పక్కనే బెల్లంపల్లి ఉంది అధికార పార్టీ. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా బెటర్గా ఉందా, లేకపోతే వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయంటే అందరి పరిస్థితి తీసుకట్టే. ఈ గవర్నమెంట్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అంతా కూడా జీతాలకు, సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతుంది. ఓకే. అభివృద్ధి కార్యక్రమాలకంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతోటే నడిపించాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. మీరు అంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా నడిపించలేకపోతున్న అంశాన్ని బీఆర్ఎస్ ఎత్తుకున్నంతగా భారతీయ జనతా పార్టీ ఎందుకు తీసుకోలేకపోతుంది? అండ్ లెట్ మీ కోట్, ఆ నీట్ ఎగ్జామ్కి సంబంధించిన రీసెంట్గా జరిగిన ప్రొటెస్ట్లో కూడా వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఆ ప్రొజెక్ట్ అయిందా లేకపోతే బయట చర్చ జరుగుతుందా? మీరు నీట్ని కవర్ చేయడానికి వాళ్ళు లోక్ భవన్కి వెళ్తే మీరు దాన్ని కవర్ చేయడానికి గాంధీ భవన్కి వెళ్ళారు తప్ప దెర్ ఈజ్ నో సీరియస్నెస్ ఇన్ దట్ అని చెప్పి డిస్కషన్. మీరు కూడా ఉన్నారు అండ్ రామచంద్రరావు గారు కూడా ఉన్నారు. ఏంటి ఎందుకు ఇంత కవరప్ చేసుకోవాల్సి వస్తుంది? లైక్ కాంగ్రెస్కి ఇక్కడ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కవర్ చేసుకునే ప్రయత్నంలోకి వెళ్ళిపోతుందా? వై అంత ఫోర్స్కి ఎందుకు ఇవ్వలేకపోతుంది? నేను ఒకటి అంగీకరించాల్సిన విషయం ఏంటంటే మాకు కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయి మా పార్టీలో. ఓకే. సిస్టమిక్లో సంస్థాగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. వాటిని ఎట్లా అధిగమించాలనేది పార్టీ, కేంద్ర పార్టీ కానివ్వండి, రాష్ట్ర పార్టీ కానీ ఆలోచిస్తుంది. హోప్ఫుల్లీ అవి ఫిక్స్ అయిపోతాయని ఆశాభావం నాకు కూడా ఉంది. కావాలి అని కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా, ఒక కార్యకర్తలాగా. నాయకుడిని తర్వాత కానీ బేసికలీ అందరం కార్యకర్తలమే కదా. అవును. సో పార్టీ వర్కర్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీకి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఎందుకంటే రేపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూశారు. వీళ్ళకన్నా ఈ అప్పులో ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రమైనా, లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాల పేరిట మొత్తం ప్రజాధనాన్ని అపనంగా ఖర్చు అంటే అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి ఖర్చు చేస్తున్న విధానం కానివ్వండి, దీని నుంచి ప్రజలు విసిగిపోయారు. ఓకే. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కావాలని సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నాయకుడు కోరుకుంటున్నాడు. ప్రజలు నేను అంటాను హరీష్ గారు, ప్రతి వాళ్ళకి పొలిటికల్ ఫ్రేమ్లో వాక్యూమ్ క్రియేట్ చేసుకుని అక్కడికి వెళ్తారు. మీకు వాక్యూమ్ ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారు. దిస్ ఈజ్ వాట్ ఎవ్రీబడి నోస్ అండ్ మోస్ట్ పాలిటిక్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ వాక్యూమ్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మీ పార్టీలో గ్రూపులు ఎక్కడ చూడు ముక్కలు ఈవెన్ సారీ టు ఆస్క్ బట్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్. మీ దగ్గర కూడా మీరు కూడా గ్రూపుల్లో ఉన్నారు అండ్ మీకు కూడా ఒక గ్రూప్ ఉందని చెప్పి ఏంటి ఆ గ్రూప్ తగదాలన్న కానీ బట్ ఎవ్రీబడి ఆ గ్రూప్స్ ఉంటాయి.
బట్ మీ దగ్గర ఉన్న గ్రూప్లో ఏంటి అండ్ మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? ఒకటి విషయం ఏందనంటే భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలు 8 మంది లోక్సభ గెలుచుకున్నారు. ఎంపీలు గెలుచుకున్నాము. అవును. ఆ రోజు మేము రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం. హ్మ్. అవునా? ఆ లెవెల్లో మా పెర్ఫార్మెన్స్ లేదు అనేది చూచాయిగా అందరు చెప్తున్న విషయం. మాకు అర్థమవుతున్నది కూడా అదే. కార్యకర్తలు ఉన్న అభిప్రాయం కూడా. దాన్ని అధిగమించడానికి రాబోయే 2.5 సంవత్సరాలు ఏం చేయాలనేది మా కార్యాచరణ మీద డిపెండ్ అవుతుంది. మేము ఒకవేళ పికప్ కాకపోతే మేము తెలంగాణ సమాజానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా అన్యాయం చేసినట్టే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందో అక్కడ అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. పక్కన మహారాష్ట్ర కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఇవాళ వచ్చిన పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఇంకా పాలన ఇంకా పూర్తిగా గాడిలో పడలేదు అనుకోండి. మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ చూడండి, ఒకప్పుడు జంగల్ రాజ్ అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్, బీహార్. ఇవాళ బ్రహ్మాండంగా నేను మొన్న వెళ్ళాను ప్రయాగ్రాజ్. ఓకే, ఆ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాను. డబుల్ ఇంజన్ వెళుతోంది, దట్ నీ వర్షన్ మీది అండ్ పొలిటికల్ వర్షన్లో కాంగ్రెస్ వర్షన్ కాంగ్రెస్. బట్ నేను అంటుంది ఇక్కడ వాక్యూమ్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా వాక్యూమ్ ఉన్నమాట వాస్తవం. మీరు అన్నది కూడా కరెక్ట్. అందరూ వాక్యూమ్ని క్రియేట్ చేయడానికి తంటాలు పడతారు. వాక్యూమ్ కోసం ఎదురు చూస్తారు. వాక్యూమ్ కోసం ఎదురు చూస్తారు. ఇక్కడ మేము ఎదురు చూడకుండానే వాక్యూమ్ క్రియేట్ అయింది. పొలిటికల్ స్పేస్ క్రియేట్ అయింది. దాన్ని ఆక్యుపై చేయాలి. మేము వెళ్ళి అక్కడ మా సరంజామా అంతా సర్దుకొని అక్కడ మేము ఉన్నాం, ప్రత్యామ్నాయాన్ని భరోసా కల్పించాలి పబ్లిక్లో, కార్యకర్తల్లో ఒక వాతావరణం కలిగించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది నేను సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తాను. తప్పకుండా ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. మీరు త్వరలోనే ఫలితాలు కూడా చూస్తారు. బట్ 2.5 ఏళ్ళు అవుతుంది. ఒక గట్టిగా మేము ఇది చేసాము ప్రొటెస్ట్ కాంగ్రెస్కి వ్యతిరేకం అని చెప్పి భారతీయ జనతా పార్టీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతా ఇక్కడ బీఆర్ఎస్ చేసినట్టుగా? మేము ఒకటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి మన రైతు భరోసా యాత్ర చేసాం. దాంతో ప్రభుత్వం చాలా వరకు దిగి వచ్చింది. స్టార్టింగ్లో ఈ యాసంగిలో వడ్లు కొనుగోలు చేయలేదు, వాళ్ళు వండికేశారు. మేము పోరాటం చేసిన తర్వాత దిగి వచ్చి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్నంతా కొనాల్సిన పరిస్థితి. 2 సింగరేణి భరోసా యాత్ర చేసాం రీసెంట్గా. కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. తాడిచెర్ల 2 గనిని మేము ఆక్షన్ లేకుండా, ఎటువంటి ఇది ఆక్షన్ లేకుండా ఇవాళ మేము సింగరేణి కేటాయించాం. దాంతో చాలా మంచి వాతావరణం తయారైంది. మేము ట్రై చేస్తున్నాం, కానీ మేము అనుకున్నంత పికప్ కాలేదు అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కార్యకర్తలు ఉన్న అభిప్రాయం. డెఫినెట్లీ అది అంగీకరించాలి. మా తప్పుల్ని మేము అంగీకరించినప్పుడే మేము దానికి పరిష్కారం చేసుకోగలం. సో మేము ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. మేము ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ మేము అనుకున్నంత పికప్ కాలేదు అనేది మా ఇంటర్నల్ మీటింగ్స్లో. ఇవాళ కూడా మా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ గారు ఇక్కడే హైదరాబాద్లో, నేను ఇవాళ మధ్యాహ్నం కలిసినప్పుడు చెప్తాము విషయాలు. ఎక్కడ స్థానికంగా మాకేమి ఇబ్బందులు ఉన్నాయి, పార్టీలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ చర్చ జరుగుతుంది. వ్యక్తిని అడగను కానీ మీరు ఇబ్బంది అన్నప్పుడు ఏంటో ఇబ్బందులు కూడా చెప్పుకోలేదు. ఇబ్బందులు అంటే మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని ఒక విస్తృత అభిప్రాయం ప్రజల్లో ఇంకా కల్పించలేకపోయినాం. ఓకే, ఆ భరోసా కల్పించిన రోజు ఆటోమేటిక్గా అన్ని పార్టీల్లో ఉన్న మంచి నాయకులు, ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్న వాళ్ళమే పార్టీలో ఉంటే పార్టీ అధికారంలో రాదు. వేరే పార్టీల్లో ఉన్న మంచి నాయకులు ఎవరైతే క్లీన్ ఇమేజ్, లేకపోతే కొత్త నాయకత్వం, కొత్త ఫ్రెష్ బ్లడ్ రావాల్సిందే. కొత్త రక్తం వస్తేనే కొత్త వాళ్ళని రానియండి అని చెప్పి ఎవరు రానివ్వట్లేదు, ఎవరిని అడ్డుకుంటున్నారా? అట్లేం లేదు. అంటే కాదు, ఒక పాజిటివ్ వాతావరణం తయారైతే ఆటోమేటిక్గా జనాలు వస్తూ ఉంటారు. మేము వచ్చాను చూడండి 2021లో నేను మా పక్కనే అప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గారు, తర్వాత రామారావు పటేల్ గారు, తర్వాత మహేశ్వర్ రెడ్డి గారు, మేమంతా కాంగ్రెస్ నుంచి 4 వచ్చాము. అందులో 3 గెలిచాము. రాథోడ్ రమేష్ గారు ఒక్కరు గెలవలేదు. ఇక్కడ వస్తుంది మీరు ఎల్లుడి మహేశ్వర్ రెడ్డి, లేకపోతే ఇలా కొంతమంది ఉన్నారు, మీదంతా ఒక వర్గం, మిగిలిన వాళ్ళు ఒక వర్గం. ఏంటి వర్గాలు, ఏంటి గ్రూపులు? వర్గాలు ఏమీ లేదు, అభిప్రాయ భేదాలు ఉంటాయి, చిన్న అభిప్రాయ భేదాలు. బట్ అల్టిమేట్లీ పాత కొత్త అనుకుంటే ఈ పార్టీ మడిగట్టుకుని కూర్చుంటే ఈ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. రాజకీయం చేయాలంటే ఫక్తు రాజకీయమే చేయాలి. ఓకే, మేము అప్పుడు రాజకీయం చేస్తాము కేసీఆర్ గారు అంటారు కదా, నేను రాజకీయ పార్టీని నడుపుతున్న అహోబిల మఠాన్ని కాదు నడిపేది అంటారు. మేము అహోబిల మఠాన్ని నడిపిన రోజులు అహోబిల మఠంలో ఏమవుతుంది, రోజు పొద్దున ఒక పూజ అవుతుంది, మధ్యాహ్నం ఒక పూజ, సాయంత్రం ఒక పూజ.
మేము మఠాన్ని కాదు కదా నడిపేది, మేము భక్తు రాజకీయం చేయాలనుకుంటున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళని తీసుకోవాలి, పార్టీని ఆర్గానిక్గా ఇంప్రూవ్ చేయాలి, అంటే ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎక్కడైతే మాకు స్థానికంగా నాయకత్వం లేదు, వేరే పార్టీలో ఉన్న నాయకులు, మంచి నాయకుల్ని, రేపు గెలిచే అవకాశం ఉన్న వాళ్ళందరూ లాక్కోవాలి, లేకపోతే వాళ్ళని రావాలి, వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని వెల్కమ్ చేయాలి. పాత వాళ్ళు రాణిస్తారా? రావాలి, రానివ్వకపోతే పార్టీ గ్రో కాదు. రాణిస్తారు. నాకున్న నమ్మకము, నాకున్న ఆలోచన ప్రకారం, అవగాహన ప్రకారం తప్పకుండా రానివ్వాల్సిందే, రాణిస్తారు కూడా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్ పాడ్కాస్ట్. చాలా అంశాలు చెప్పుకున్నారు, ఫ్రమ్ యువర్ కెరియర్, ఫ్రమ్ జెన్జీ టు వాట్ హ్యాపెనింగ్, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఫర్ నీట్ వరకు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది ఈరోజు ఆర్ పాడ్కాస్ట్ విత్ పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్యే. సో మీకే ఎలా అనిపించింది? మీకేమైనా క్వశ్చన్స్ మిగిలిపోతే కనుక కింద కామెంట్ సెక్షన్ ఒకటి ఉంది, అక్కడ హ్యాపీగా రాసేయండి. నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు నేను అడిగే ప్రయత్నం చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు ఆర్ పాడ్కాస్ట్, అండ్ దిస్ ఇస్ సచిన్ సైనింగ్ ఆఫ్.